నాకు అదే అది ఆ టైంలో చెప్తున్నా కదా, వేషాలు కూడా చాలామంది ఆగిపోయారు ఇవ్వకుండా. అవును, ఐ రిమెంబర్ ఆ ఫేజ్. నాకు ఆ ఫేజు మిగతా మిగతా 3 ప్రాజెక్టులు నేను సుమతో చేసినవి, అది నాకేం ప్రాబ్లం కాలేదు. మినిమల్ దీంతో నేను ప్రాఫిట్తో బయటకు వచ్చేసాను. సీరియల్ దెబ్బ కొట్టేసింది. సీరియల్ దెబ్బ కొట్టింది. అయితే నీకు ఏ యాంగిల్లోనైనా సుమ ఈజ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. యూ కెన్ సే దట్. డెఫినెట్లీ. ఇప్పుడు తర్వాత ఒక కెరీర్ వైజ్గా నువ్వు చూసుకుంటే టఫెస్ట్ మూమెంట్స్ అని ఏమైనా వచ్చాయా నీకు ఆఫ్టర్ యూ బికెమ్ ఎన్ యాక్టర్, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాక? టఫెస్ట్ మూమెంట్స్ అండి అంటే యాక్ట్ చేసేటప్పుడు వచ్చిన అప్పటికప్పుడు ఆన్ సెట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ తప్ప, యాక్షన్ ఎపిసోడ్లు చేసినప్పుడు అలాంటివి తప్ప, మెంటలీ అప్సెట్ అయినవి కొన్ని ఉన్నాయి. మెంటలీ అప్సెట్ అయినవి అంటే ఇప్పుడు రాక్షసుడు అనే సినిమా పెద్ద హిట్, కరెక్ట్గా ఆగస్టు 3వ తారీఖు 2019. ఆ రోజు పెద్ద హిట్. మార్నింగ్కి ఫోన్ చేసి, సార్ మీరు 3:30కి కరెక్ట్గా మనం ఆఫీస్ దగ్గరకు వచ్చేయండి, లెట్స్ హ్యావ్ సెలబ్రేషన్స్, అందరం కలుస్తున్నాను. నేను వాళ్ళకి చెప్పలేను. 3:30కి మా ఫాదరు, అప్పటికే హాస్పిటల్లో వెళ్ళాను, ఆల్రెడీ హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అప్పటికి 25 days. 3:30కే పోయాడు ఆయన. అయ్యో, ఇలాంటివే. నేను టెలివిజన్ ప్రొడక్షన్ చేసి అద్భుతంగా ఇదిగో ఈరోజు టెలికాస్ట్ అవుతుందంటే, మా ఫాదర్కి ఆ రోజున ఏదో ప్రాబ్లం అయింది, ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయించాలి ఐసీయూలో. ఇటు పక్క ఎంజాయ్మెంట్కి అవకాశం లేదు, అప్సెట్ అవ్వడం తప్ప. ఇలాంటివే. ఓకే, టఫెస్ట్ అంటే ఇంకా పరాకాష్ట. అంటే మరి ఇంకా ఫాదరే ఇంకా స్పీర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఇంకేం ఎంజాయ్మెంట్ ఉంటుంది? ఇలాంటివి అన్నీ ఎక్కువ శాతం వచ్చాయి. వెన్నెవర్ ఇది ఇప్పుడు జీవితంలో ఒక మైల్ రాయి, ఇదేదో చేస్తున్నాను ఏదో అవుతోంది అనుకున్న టైంలో ఇవే సంథింగ్ హ్యాపెనింగ్ హియర్. అదే ఆన్ ది అదర్ సైడ్ ఈక్వల్లీ. బట్ అదర్వైజ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యాపీ, ఆర్గనైజ్డ్, ఎవ్రీథింగ్ డెఫినెట్లీ వెల్ ప్లాన్డ్. మనం ప్లాన్డ్ అనుకుంటాం కానీ ప్లాన్డ్గా ఏవి జరగవు సార్. మనం ఒకటి అనుకుంటాం, ఆల్రెడీ ప్లాంటెడ్, అది టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అంతే. అందుకే నేను ఏ సినిమాలోనూ ఏ క్యారెక్టర్ను ఇదే క్యారెక్టర్ చేస్తాను అని పెట్టుకోను రూల్. ఓకే, లెట్ మీ హ్యావ్ ఇవ్వండి, వెన్న ఇచ్చిన తర్వాత ఓకే ఇది బాగుంది బాగాలేదు, కొన్ని చోట్ల ఏమైనా అనిపిస్తే ఇదిగోండి అది ఆ మోతాదు మాత్రం వద్దండి, మీకు దండం పెడతానే అది చేయలేను అని చెప్పేస్తాను. ఓకే, ఎందుకంటే అది నచ్చదు. ఒకవేళ ఎక్కువ బూతులు ఇంకోటి అయితే అది కష్టం. కొంచెం తగ్గించండి, ఆ బూతులు తగ్గించండి, మాడిఫై చేసి ఏదో చేద్దామని చెప్పి. ఆ ప్రాబ్లం ఉన్నదా నీకు? కొంచెం నువ్వు రిస్ట్రిక్టెడ్, కొన్ని రిస్ట్రిక్ట్ అయిపోతాను. ఈ డబుల్ మీనింగ్లు గట్టా చెప్పు. లేదు, నాట్ దాట్. క్యారెక్టర్ పరంగా చెయ్యాల్సి వస్తే చేసేయచ్చు, మొత్తం ఎక్కువ మరీ అతి వెళ్ళిపోయి ఓవర్ డోస్ వెళ్ళకూడదు. కొంచెం తెలిసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా నువ్వు? ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, డైరెక్టర్ గారు వచ్చారు, సార్ మీతో మంచి కథ అనుకుంటున్నాం, చెప్పండి సార్. మీర్జాపూర్ లాంటి కథ అండి అన్నాడు. మీర్జాపూర్ అంటే నేను చూడలేదు, అది ఓటీటీలో చాలా పెద్ద హిట్ అంట మీర్జాపూర్ స్టోరీస్. అవునా, చాలా బాగుంటుంది సార్, అది అద్భుతం, దానిలో అలాంటి స్టోరీ అండి అని చెప్పండి. మొదలెట్టాడు. మొదలెట్టిన తర్వాత బీప్ 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 బీప్లే, బీపుల మధ్యలో నేను వెతుక్కోవాలి ఏదైనా పదం, అన్ని బూతులే. అదే బీప్ అంటే బూత్, అన్ని బీపులే. ఆ బూతుల మధ్యలో నేను వెతుక్కోవాలి, ఒక్క పదం వెతుక్కోవాలి, ఓహో ఇది మంచి పదం ఇక్కడ ఉందా అని. ఇది ఎట్లా అండి, ఇది ఎలా చూస్తారు అంటే, లేదు సార్ అందులో వాళ్ళు చేశారు వాళ్ళు చూశారంటే అది వాళ్ళ ఇదై ఉంటుంది, రీజన్ బట్టి ఉంటుంది. మన వాళ్ళు ఇంకా అంత ఎదగలేదు, మన ఇంకా స్టిల్ ఇన్ గ్రిప్స్ విత్ ది ట్రెడిషన్. ఇంకా ట్రెడిషనల్గా లేదండి, బాగుంటుంది సార్, వద్దు సార్ నేను చేయలేను, నాకు తెలుసు ఇంకో మంచి ఆర్టిస్ట్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి కావాలంటే చెప్తాను. ఈ కారణంగా వదిలేసిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. బట్ నువ్వు ఈ రోజున ఓటీటీల్లో
పచ్చి బూతులు, బండ బూతులు, చక్కగా అసలు ఏ రకమైన సెన్సారు లేదు, యథేచ్ఛగా స్వేచ్ఛగా ఎలాంటి మాటైనా రాస్తున్నారు, ఎలాంటి మాటైనా మాట్లాడుతున్నారు. అబ్జర్వ్ చేస్తున్నావు నువ్వు? అబ్జర్వ్ చేయకుండా ఎలా పోతాం సార్, అబ్జర్వ్ చేస్తున్నాం. కొన్ని ఇబ్బందిగానే ఉంటాయి. ఇంకా దానికి ఇంకా సెన్సార్ గట్ట ఇంకా ఏమో ఫర్దర్లో ఫ్యూచర్లో వచ్చేస్తుందేమో, వెంటనే వచ్చేస్తుంది అనుకుంటా. నాకు తెలిసి దాని మీద కూడా విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి కదా సార్. అవును, జరుగుతున్నాయి. ఎందుకంటే ఓల్డ్ రిప్రజెంటేషన్స్ ఇలా కనుక వెళ్తుంటే ఎక్కడికి వెళ్తాం, ఎలా ఇది చేస్తామని చెప్పేసి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా వెరీ షార్ట్ స్పాన్లో వచ్చేస్తుందేమో సార్. అదే. సో మొత్తానికి నీ లైఫ్ అంతా కూడా చిన్నప్పుడు కొంచెం టఫ్ పీరియడ్ ఉన్నా, బట్ తర్వాత నువ్వు ఎదిగిన దగ్గర నుంచి యూ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ ఐ హావ్ సీన్ దట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సక్సెస్ఫుల్. బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించి ఏ గుడ్ సన్, ఏ గుడ్ హస్బెండ్, ఏ గుడ్ ఫ్రెండ్, మోర్ ఇంపార్టెంట్లీ. గుడ్ హస్బెండ్ అని చెప్పలేవా? అది నేను చెప్పలేను, ఆవిడ చెప్పాలి. అంతేనా? నేను చెప్పేసుకుంటే నా వైపు నుంచి నేను చెప్పేసుకొని నేనందుకు కాదు, సొమ్ము చెప్తుందా? అది మీరు అడగండి, సొమ్మని అడిగితే చెప్తుందో లేదో నాకు తెలియదు. అంతేనా? అంటే కాన్ఫిడెంటా నువ్వు? ఏది సుమన్ అడిగాను అనుకో నేను, సుమ రాజీవ్ కరెక్టేనా, నేను ఈజీ పర్ఫెక్ట్ హస్బెండ్ అని అడిగాను అనుకో, ఏం చెప్తుందని ఊరికే నీ ఊహాగాను. అంటే స్కేల్ రేటింగ్ ఉంటుంది కదా, 10కి ఎంత ఇస్తారు రేటింగ్ అంటే తను మ్యాక్సిమం ఇస్తే నాకు 5 ఎంత ఇస్తుంది, సగం. అయ్యో బాబోయ్, 50% రిడక్షన్. అంతేనా? ఎందుకంటే ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే డే అండ్ నైట్ వర్క్లు కదా సార్. ఫిల్మ్ బై అరవింద్ ఉంది, మీరు చెప్పారు ఇందాక, అద్భుతమైన పేరు వచ్చింది. దానికి నేను మొదలు పెట్టినప్పుడు ఓన్లీ 25 డేట్స్, 25 రోజులు బఫర్, ఇంకొక 5 రోజులు అన్నారు, 30 రోజులు స్ట్రైట్. ఫస్ట్ స్కెడ్యూల్ 40 రోజులు నైట్స్, ఆ తర్వాత ఇంకొక 43 రోజులు చేసాం. 83 రోజులు చేస్తే కానీ సినిమా అవ్వలేదు. ఇంకా నైట్స్, చాలా సినిమాలు నైట్సే చేస్తున్నాం. ఇంకా వాళ్ళకేం గుడ్ హస్బెండ్ అని ఉంటుంది, వీడు బయటికి షూటింగ్కి వెళ్తున్నాడో బలాదూరు తిరుగుతున్నాడు, ఆ టైంలో తెలియదు కదండి. ఇప్పుడంటే బాగా అలవాటు పడిపోయింది, ఇప్పుడంటే సెల్ అవన్నీ వచ్చేసాయి కాబట్టి తెలుసు, ఎక్కడున్నామో తెలుస్తూ ఉంటుంది. అదే. మేము కూడా కావాల్సిగా పక్కన ఎవరినో ఒకళ్ళని, ఇదిగో ఏదో ఒక మ్యూజిక్ వేయరా బాబు. సో ఇంకా అంటే నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఇంక లేదు, ఆ స్టేజ్ దాటిపోయావు. లేదు సార్, ఇంకా ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. నేనే ఐఎమ్ నాట్ జోకింగ్. ఎందుకంటే సమ్వేర్ నేను ఎందుకు వచ్చానో కూడా చెప్తాను. మీ కార్యక్రమాన్ని మీరు బ్రహ్మాండంగా విశ్లేషిస్తారు. ఏదైనా ఒక క్యారెక్టర్ కానివ్వండి, నువ్వు చేసిన ఇది బాగలేదంటే బాగలేదు చెప్తారు, ఇది బాగుంది అంటే దానికి కూడా ఎందుకు బాగుందో కూడా చెప్తున్నారు. మీ ఇందాక బాక్సాలే గురించి చాలా ఇది చెప్పారు, నాకు తృప్తి. ఎందుకంటే ఎవరు చెప్పలేదు, అనివార్య కారణాల వల్ల బాక్సాలే అది. సో అవునా, మీరు చూసి ఓకే. ఈ ప్రోగ్రాంలో చూస్తే మిగతా ఎవరైనా డైరెక్టర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, రాయు ఇంకో కోణంలో చూడొచ్చు అనుకొని చేస్తారేమో అని వచ్చాను నేను. టు బీ వెరీ ఫ్రాంక్. నైస్. ఎస్టాబ్లిష్ చేసుకొని రేపు పొద్దున్న నా గురించి నేను చెప్పుకోకపోతే నాకు రావు వేషాలు. అది గ్రహించావు అంతే, మొత్తానికి. ఖచ్చితంగా అది గ్రహించే. ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ యూ. ఐ అప్రిషియేట్ యూ. కాకపోతే నేను డైరెక్ట్గా అడగలేను కాబట్టి ఇండైరెక్ట్గా ఇది ఇలా చెప్పడానికి నా ద్వారా, అంతే, మా ఐ డ్రీమ్స్ ద్వారా. వెరీ నైస్. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ నీలో రావడం కూడా నేను ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మంచి మాట చెప్పాడండి, కానీ నేను పాటించలేదు. పిలిచి మేము సరైనోడు చేస్తున్నాం, కోర్టు సెటప్, నేనే అరుస్తూ ఉంటాను, ఎవరు అవును చూస్తున్నాడు. చాలా ఎమోషనల్ సీక్వెన్స్. రాజు గారు రండి అన్నాడు. సరే అని వెళ్ళాను. చెప్పండి సార్ మీరు యువర్ వన్ యాక్టర్, తెర మీద ఒక 10 మంది యాక్టర్లు ఉంటే మీరు చేస్తూ ఉంటే నాకు ఎవరి మీదకి కన్ను పోదండి, మీ మీదకే వెళ్తుంది. మీరు అంత మంచి యాక్టర్ సార్, మీరు ఎందుకు మరి ఏంటి అన్నాడు. మీరు ఎవరిని అడగరా అన్నాడు. నేను ఎవరిని అడగనండి. భలేవారు సార్, అడగాలి సార్, తప్పే ఉంది, మీ దగ్గర విద్య ఉంది, మీరు అడగండి,
ఐ స్టిల్ మన ఇద్దరం అంటే నేను ఇంకొక వేలో అడుగుతాను ఆ వేలోనే అడగండి, కలిసి చేద్దామనండి. కరెక్ట్ ప్రొఫెషనలిజం అంటే కరెక్ట్. ఇప్పుడు ఆ రేంజ్ హీరో, ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ హీరో అయినా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఓ డైరెక్టర్ గారు ఫోన్ చేసి మంచి స్టోరీ ఉంటే చూడండి, లేదా ఏమైనా మంచి ఐడియా ఉందా మీ దగ్గర అని ఓ ఫ్రెండ్లీగా అంటే దే విల్ హ్యావ్ ఏ ఓపెనింగ్. ఓ అల్లు అర్జున్ అడుగుతున్నాడు, సో మన దగ్గర పాయింట్ ఉంది చెప్పొచ్చు కదా వెళ్ళి అని క్లిక్ అవ్వచ్చు. నేను ఇందాక ఇప్పుడు చెప్తున్నాను నువ్వు అల్లు అర్జున్ అలా అన్నాడు, బట్ నేను ఇందాకే అన్నాను లాబియింగ్ అన్నది, లాబియింగ్ సౌండ్స్ వెరీ బిగ్ బట్ కామన్ థింగ్. కాకపోతే నేను అది ఇదిగోండి ఇప్పుడు వచ్చిందిగా అవకాశం. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆ టైంలో అల్లు రామలింగ గారు కానీ కైకల్ సత్యనారాయణ గారు కానీ ఎవ్రీ ఆఫీస్కి వెళ్ళి, అప్పుడు దోస్ వర్ ది డేస్, ప్రతి ఆఫీస్కి వెళ్ళి మాకు వేషం ఉందా లేదా, ఏదో ఒక వేషం అని చెప్పి వాళ్ళు బాగా ఫైల్లోకి వచ్చిన తర్వాత కూడా దే హ్యావ్ దట్ రిలేషన్.